హాయ్ నేను సతీష్. ఈ వారం మరి నాగార్జున వీకెండ్లో హౌస్మేట్స్కి ఏ టాపిక్స్ మీద అడగాల్సిన ప్రశ్నలు ఏంటి, చూపాల్సిన వీడియోలు ఏంటి అనేది మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టండి. చాలా అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నట్టుగా రియల్ జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్ నుంచి న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఈ రెండు ఛానల్స్ నుంచి వస్తాయి కనుక రెండు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, ఒక కామెంట్, డిస్క్రిప్షన్లో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అకౌంట్స్ కూడా ఉంటాయి, ఫాలో కండి. అయితే నేనేమంటానంటే అడగాల్సిన పాయింట్స్లో ఒక 5-6 టాపిక్స్ అయితే ఉన్నాయి. సంజన గుడ్డు దొంగతనం గురించి, ఆ తర్వాత ఆమె తినడం గురించి చెప్పింది కదా, టిష్యూ పేపర్లో పెట్టుకుని వెళ్ళి పడేసిందని. అయితే ఎవరెవరికి తెలుసు, అలాగే భరణి, తనూజ, రాము రాధుడు వీళ్ళ పాత్ర ఏంటి, దీనిపై ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. ఆ వీడియో క్లిప్ ఆవిడ ఎట్లా లేపేసింది, ఆ సింక్లో కాదు, ఎక్కడ వాష్రూమ్లో ఎక్కడ పడేసాను అనేది కదా టిష్యూ పేపర్లో పెట్టి, అంతా వీడియో చూపిస్తే బాగుంటుంది. అట్లాగే రెండోది ఏంటంటే ఆ గుడ్డు దొంగతనం చేస్తే ఎంత పంచాయతీ చేశారో, లొల్లి గలాట మామూలు కావాలా మొత్తం. ఆ పవన్ కళ్యాణ్ అయితే నిన్న కూడా నైట్ లైవ్లో కూడా చాలా దారుణంగా రూడ్గా సంజన విషయంలో ఏ కామెంట్ అయితే చేశాడు అంటే, దొంగతనం చేసిన వ్యక్తితో మాటలేంటండి, ఆవిడ మంచి మనిషి, మంచిదని ఆ మనీష్ చెబుతూ ఉన్నాయి. మనీష్ కాదు ఎవరైనా, మనీష్ మర్యాద ఆవిడ బాగా ఆడారు, మంచిగా ఆడారు మేడం, నాకు ఫస్ట్ అర్థం కాలే, బాగా భలే కంటెంట్ చేశారు, మీకు వర్క్ లేదు, సో ఖాళీ కూర్చొని యాక్సెప్ట్ చేస్తారు, భలేగా హైజాక్ చేశారు మొత్తం స్క్రీన్ స్పేస్ అంతానే. వాళ్ళందరూ పగలబడి నవ్వుకున్నారు అందరూ కూడా. ఆ రీతు చౌదరి కావచ్చు, ఇందాక లైవ్లో కూడా డిస్కషన్ అదే, అరే భలే చేసింది ఆవిడ, ఇంత కంటెంట్ చేసింది, ఎంతమందితో మాట్లాడించింది, ఎంతమందికి స్క్రీన్ స్పేస్ ఇచ్చింది, మొత్తం హడావిడి అంతా జరిగింది కదా. సో దాన్ని కూడా ఈయన తప్పు చేసింది, దొంగతనం చేసింది అంటూ ఆవిడతో ఇంకా మాటలేంటి, ఆ మనీష్ మర్యాద ఆవిడని పొగడ్డం ఏంటి అని ఇతను విలువలు ఆడిపోతున్నాడు. ఇలాగే దొంగతనం చేసిన రీతు చౌదరి ఏంటి, ప్రియా ఏంటి, దమ్ము శ్రీజ ఏంటి, ఈ మాస్క్ మ్యాన్ హరీష్ ఏంటి, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ భరణిని, తనూజాని అలాగే వాళ్ళతో కోఆపరేట్ చేశారని చెప్పేసి రాము రాథోడ్ని, మెయిన్ ఆ సంజనాని అంతలాగా ఇచ్చేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఇన్ని చేస్తూ ఉన్నారు కదా, మరి అతనికి తెలుసా తెలియదా? వీళ్ళందరూ ఇప్పుడు సంజనా కంటే ముందు అసలు ఫస్ట్ దొంగతనం మొదలుపెట్టింది వీళ్ళు. అరటిపండు నుంచి మొదలుపెట్టారు, ఇవన్నీ చేసుకొచ్చారు. కానీ తర్వాత మళ్ళీ పోనీ ఆవిడ సంజన కెప్టెన్ అయిన తర్వాత బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు, మీరు ఆవిడ రూమ్లోకి వెళ్ళాలంటే కెప్టెన్ రూమ్లోకి వెళ్ళకూడదు, పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి అని చెప్పేటప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ దృష్టిలో మరి వీళ్ళంతా దొంగలే కదా, పర్మిషన్ లేకుండా రూల్స్ అని విలువలాడిన వాళ్ళు, వీళ్ళే రూల్స్ ఫామ్ చేసిన వాళ్ళు, ఆవిడ లోపలికి కూడా రాకూడదని చెప్పినప్పుడు ఆవిడ రూమ్లోకి వీళ్ళందరూ ఎట్లా వెళ్ళిపోతారు, ఆవిడ పర్మిషన్ తీసుకోకుండా, అనుమతి లేకుండా దొంగతనం చేసేస్తున్నారు. చాక్లెట్స్, చిప్స్, అలాగే కూల్ డ్రింక్స్ అన్నీ ఎత్తుకుపోతున్నారు కదా. ఇది కూడా ఖచ్చితంగా ప్లే చేయాలి బాబు పవన్ కళ్యాణ్. రూల్స్ అన్నావు, రెగ్యులేషన్స్ అన్నావు, మరి ఇదేంటి పరిస్థితి ఏంటి చెప్పు, దీనికి సంగతి ఏంటని. ఎందుకంటే గుడ్డు ఇష్యూలో కోడిగుడ్డు మీద ఏకలపి ఇచ్చిన బ్యాచ్ మళ్ళీ వెళ్ళి దొంగతనాలు చేస్తూ ఉండడం, ఇది హైలైట్ చేయాలి. మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు కదా, గుడ్డు విషయంలో బిగ్ బాస్ ఏం చెప్పాడు, గుడ్డు దొంగతనాలు చేయకూడదని ఏం చెప్పలే. బట్ కెప్టెన్ రూమ్లోకి వెళ్ళకూడదని నాకు కూడా మరి మీరు ఎంత శుద్ధపోస కబుర్లు అని చెప్పి చేసింది ఏంటి అని వీడియో చూపాలి. ఇక మూడోది ఏంటంటే కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుయల్కి జరిగిన అన్యాయంపై ఖచ్చితంగా వీడియో ప్లే చేసి మరి సంచాలకుడి బ్లెండర్ ఏంటంటే అందరికీ చూపించాలి. ఆయన కూడా ఒప్పుకున్నాడు కనుక క్లియర్గా అర్థమవుతుంది, ఇంటెన్షన్లీ వాంటెడ్లీ కావాలని చేశాడని నేను ఎపిసోడ్ రివ్యూలో ఏదైతే చెప్పానో అదంతా. తర్వాత ఆయన కూడా చెబుతున్నాడు ఆయన్ని కామనర్తో సెలబ్రిటీని గెలిపించాలంటే ఆ శ్రీజ కూడా అడుగుతూ ఉంది కదా, నువ్వు వాళ్ళకి అండం ఏంటి, అది సంచాలకుడిగా ఫెయిర్ అనిపించుకోదు కదా అని ఆయన ఏదో వివరణ ఇస్తున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు, ఆయన నేను ప్యాటర్న్ మారుస్తా, గేమ్ మారుస్తాను, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆ మెయిన్ ఇమాన్యుయల్కి ఎట్లా అన్యాయం జరిగింది, వాళ్ళిద్దరి కోసం అంత యాక్టివ్గా ఉండి స్పీడ్గా ఉన్న నువ్వు ఇక్కడ ఎందుకు ఇట్లా చేసావు అని కూడా చూపించాలి వీడియో. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ఈ కెప్టెన్సీ టాస్క్లో పవన్ కళ్యాణ్ ఆ బోర్డుని ఇలా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకొని క్లియర్గా మన తమ్మునేళ్ళు కూడా పెడుతున్నాను, ఇలా పట్టేసి క్లియర్గా అడ్డంగా ఫౌల్ చేశాడు. అది మళ్ళీ ఎదురుగా ఉన్న అందరూ చూశారు. బట్ సంచాలకుడు ఆ రైట్ ఎల్బో తగిలింది చూశానంటే చెప్పాడు. కానీ ఏదేమైనా సరే రైట్ డెసిషనే తీసుకున్నాడు, గేమ్లోంచి తొలగించాడు. ఆయన ఏ కారణంతో సంచాలకుడిగా అక్కడ మనీష్ మర్యాద ఇతను పవన్ కళ్యాణ్ తొలగించినా సరే కళ్యాణ్ చేసింది బ్లండర్. అతను అవుట్ అయిపోయాడు, ఫౌల్ ఆడేశాడు, నో డౌట్. కానీ అతను మాత్రం ఇంకా దబాయించేస్తాడు, అరే నేను ఏ తప్పు చేయలేదు, నాకు అన్యాయం జరిగిపోయింది, ఊరికే నన్ను తప్పించిన మాదిరిగా మొహం మార్చుకుంటూ ఆ హెల్మెట్ ఇసిరేసి అంతమంది చెప్పే వాళ్ళు అమాయకులు పిచ్చేవాళ్ళు, కళ్ళు కనబడట్లేదు వాళ్ళందరికీ. వాళ్ళందరూ చూసే క్లియర్గా చెబుతుంటే ఇతడే ఇంకా మూర్ఖంగా వితండవాదం చేస్తాడంటే సరే పొరపాటు జరిగితే జరగచ్చు, కానీ అంతమంది చెప్పే కానీ అర్థం చేసుకోలేదు. అంత అయిపోయిన తర్వాత అంత చేస్తామంటే సరేనైనా అక్కడ రూల్ ఏంటి, నువ్వు వాడింది ఏంటి, ఇప్పుడు ఏం చెబుతావు దీనికి సమాధానం అని అడగాలి. అతనితో పాటు ఆ మాస్క్ మీద కళ్ళు కూడా తెరిపించాలి. ఎందుకంటే ఇతడు ఓడిపోయాడు, ఆ శ్రీజ గెలిచేసిందన్న బాధతో విలవల్లాడిపోతూ వీళ్ళిద్దరూ అసలు మనుషులుగా లేకపోతున్నారు, అంత ఇదైపోతున్నారు, మూడీ అయిపోయి ఇంకా మూల కూర్చుండిపోయి బ్యాక్ బిచ్చింగ్లు చేసుకుంటూ అసలు దారుణం అని మాదిరిగా. ఎందుకంటే ఇమాన్యుయల్ విషయంలో తప్పు జరగలేదు, కానీ కళ్యాణ్ విషయంలో జరిగిపోయింది అని వీళ్ళిద్దరూ చాలా బలంగా నమ్ముతున్నారు.
అందుకే ఆ మాస్క్ మ్యాన్తో పాటు ఇతడికి కూడా ఆ వీడియో వేసి కళ్ళు పొరలను తొలగించారు. ఇది ఆయన వాస్తవాలు ఇప్పుడు ఏమంటారు. అలాగే ఇంకొక మెయిన్ హైలైట్ పాయింట్ అంటే ఈ మాస్క్ మ్యాన్ అందంగా రుచిగా వండితే సరిపోదు, అన్నపూర్ణగా పెట్టే మనసు ఉండాలి. ఇతడు మనసు గురించి ఇవన్నీ చెప్పడం చూస్తే విడ్డూరంగా ఉంది మనకి. నీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, మాట తీరు బాగాలేదు, బిహేవియర్ బాగోలేదని ఆ తనూజ మీద ఊరికే ఉత్తున అరవడాలు కేకలేడారు. అలాగే ఇమ్మాన్యుయల్, భరణి, తనూజ ముగ్గురు, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు నిన్నాళ్ళు అనుకున్నాను, కానీ ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశాను అని నాకు ఇప్పుడు అర్థం. ఏం ఫైట్ చేశాడు అసలు? ఆ మాట ఏంటి, ఆ స్టేట్మెంట్ ఏంటి? మాట్లాడితే ఇంత పెద్ద ప్లాట్ఫామ్, నేషనల్ టీవీ, గత విన్నర్స్ అందరూ వేస్ట్, సోది, నేనే పెద్ద తురుంకాను వచ్చానని చెప్పేసి ఇదా నీ పర్సనాలిటీ డెవలప్మెంట్? మాట్లాడితే చెబుతాను కదా, జీవితాన్ని కాచి వడబోచేస్తాను, నేను చూడంది లేదు, నేను చెయ్యింది లేదని. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది కనీసం ఆలోచించాలి కదా. అలా ఎవరైనా అంటారా? అక్కడ వాళ్ళిద్దరిని కించపరచడంతో పాటు అక్కడ ఆడవాళ్ళందరినీ తక్కువ లెక్క తీస్తున్నాడు కదా. ఒక అమ్మాయి అనుకున్నా, కానీ వీళ్ళు కూడా ముగ్గురు ఆడవాళ్ళతో ఆడాను అనుకున్నట్టు ఏంటి? ఎంత లోకుగా, ఎంత చులకనగా మాట్లాడుతున్నాడు. పైగా ఊరికి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు, అది ఇదని చెప్పేసి, నీతి నిప్పు నిజం అది ఇదని చెప్పేసి. పైగా ఎంత ఫ్లిప్ స్టార్ అంటే ఫ్లిప్ స్టార్, బ్యాక్ బిచ్చింగ్ స్టార్. ఆ దమ్ము శ్రీజ మీద కూడా ఊరికే అరుస్తూ ఉంటాడు ఆ అమ్మాయి వస్తే. మరి తెల్లారితే నీతులు చెప్పేస్తాడు. మహిళలు అంటే సమానం, మహిళలు అయితే తక్కువ కాదు, మహిళలు అంటే సెన్సిటివ్ కావచ్చు, కానీ వీక్ అయితే కాదు, స్ట్రాంగ్ అని ఆ ప్రియతోనే చెప్పి మళ్ళీ శ్రీజ వచ్చేసరికి కన్యని అరుస్తూ ఉంటాడు. ఏంటి ఆవిడ వచ్చి ఎగ్ ఏంటి మీ ఇవ్వాలి కదా అంటే ఆ సంచన కోసం రేషన్ ఇవ్వడానికి భయపడిపోతూ ఉంటాడు, బాధపడిపోతూ ఉంటాడు. ఈ అమ్మాయి మీద అరుస్తూ ఉంటాడు, ఆ తనూజ మీద అరుస్తూ ఉంటాడు ఊరికి అకారణంగా. పైగా ఏం మాట్లాడుతాడు ఇతడికే అర్థం కాదు. మళ్ళీ వాళ్ళ గురించి ఆ అమ్మాయి ఎవరు, సంజన, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనే దానికి వర్డ్స్ జాగ్రత్త అని వార్నింగ్లు ఇచ్చేస్తుంది. ఇతను ముందుకు వర్డ్స్ అన్ని జాగ్రత్తగా వాడితే ఆ తర్వాత అందరికీ నీతులు చెప్పొచ్చు. ఇతడి బాడీ లాంగ్వేజ్, ఇతడి బిహేవియర్ కరెక్ట్గా లేదు. ఇతడు మళ్ళీ అందరికీ చెప్పడం చూస్తే చాలా విచిత్రంగా లేదు. ఖచ్చితంగా మెయిన్ ఇప్పుడు ఈ భరణి ప్రోమోలో చూపించిన వీడియో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్లే చేయాలి. ప్లే చేసి దాని గురించి కూడా ఏంటి ఆ మాస్క్ మ్యాన్ నువ్వు చెప్పింది ఏంటి, కామన్ మ్యాన్ తరపున వచ్చాను, నేను ఏదో చేస్తానని ఇదా ఇలాగైనా మాట్లాడేది ఇవన్నీ. అలాగే వాళ్ళ మీద అరుపులు కానీ బిహేవియర్ గురించి ఇతను మాట్లాడడం చూస్తే, పైగా ఆ దొంగతనాల గురించి ఇతను కూడా ఇష్యూ చేశారు. మరి తర్వాత ఏంటి, ఇప్పుడు అందరూ ఎత్తుకుపోతారు. సో ఇవన్నీ వీడియోలు వేస్తే బెటర్ అన్నది నా ఫీలింగ్. మరి మీకేమనిపించింది? ఇంకా ఏ టాపిక్ మీద అడగాలి, ఏ వీడియోస్ అయితే ప్లే చేస్తే బెటర్ అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అలాగే ఫస్ట్ టైం చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే ఓటింగ్కి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ ఏవీలు ఎవరెవరో తయారవుతున్నాయి అనేది అయితే నాకు క్లారిటీ ఉంది. ఇంకా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో ఎస్ వీళ్ళే కరెక్ట్గా అవుట్ అనేది ఓటింగ్ అనాలిసిస్ ఇప్పుడు నేను అన్అఫిషియల్ పోల్స్ అనేది చూస్తే అర్థమైపోతూ ఉందండి. ప్యాటర్న్ ఎవరు ఏంటనేది కంప్లీట్గా పిఆర్తో ఎవరికి పడుతుంది, ఆడియన్స్ రియల్గా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఎవరికి పడుతుంది, ఎవరు డేంజర్లో ఉన్నారో అంతా అర్థమవుతుంది. కానీ ఇంకా మన క్లారిటీ ఏంటి, ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది కదా, ఏ వీళ్ళు ఎలా అయినా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఇదంతా కూడా. మరి మీ దృష్టిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కూడా మెసేజ్ పెట్టండి. ఎవరు ఈ షోకి పెద్ద కంటెంట్ లేదు, ఉపయోగం లేదు అనిపించింది కూడా లైక్ మెసేజ్ అయితే పెట్టండి. అలాగే ఇంకో వీడియో ఏంటంటే రీతు చౌదరి అరటిపండు తిన్న తర్వాత మళ్ళీ మాస్క్ మీద ఐలైనర్ కోసం అడిగితే ఒక మాట అనింది కదా, మేము వస్తువులు దొంగతనం చేయం, మనసులే దొంగతనం చేస్తాం, మా ఎంట వంట లేదనింది కదా. మరి ఇప్పుడు ఈ సంజన ఇంట్లోకి పోయి ఆ శ్రీజ, ఈ ప్రియ, ఆ రీతు చౌదరి వీళ్ళందరూ ఎవరెవరైతే లొల్లి చేశారో ఈ మాస్క్ మ్యాన్ ఎవరెవరైతే ఆ ఫుడ్ చుట్టూ ఎగ్గ చుట్టూ అంత గొడవ పెట్టారో వీళ్ళందరూ చేసింది ఏంటి, దీని దొంగతనం అంటారా అనరా అని కూడా అందరి బిట్లు కూడా చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మరి మీకు కూడా అట్లా కనిపిస్తే మెసేజ్ అయితే పెట్టండి.